సో ఒక ఎంజీఐటీ స్టూడెంట్ అంటే డిగ్రీ హోల్డర్గా కాకుండా ఒక ఇండస్ట్రీ రియాలిటీగా బయటికి రావాలి అంటే ఎలా మారాలంటారు? అది మీరు అడుగుతుంది ఎడ్యుకేషన్ టు ఎంప్లాయబిలిటీ. సో దాని మీద ఏంటంటే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది మీరు చూస్తే రూరల్ సిటీ అబ్బాయిల కంటే కూడా రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఐ హ్యావ్ గాట్ సెవరల్ స్కిల్స్. అంటే మా జీవన విధానంలోనే కొన్ని స్కిల్స్ మిళితమై ఉంటాయి. మనం ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదే కానీ మన దేశం మనం బ్రతికే విధానంలోనే మనం 64 కళల గురించి మాట్లాడతాం. ఆ 64 కళలు ఉంటే వాడికి అన్ని స్కిల్స్ ఉన్నట్టే. ఆ 64 కళల్ని మర్చిపోయి మళ్ళీ కాలేజీకి వచ్చి సపరేట్గా స్టూడెంట్ క్లబ్స్ అని, డ్యాన్స్ అని, మ్యూజిక్ అని అన్నీ సపరేట్గా మనం ఇప్పుడు నేర్పిస్తున్నాం. యాక్చువల్గా ఈ 64 కళలు మన వరకు ట్రాన్స్ఫార్మ్ చేయబడిన 14 ఉపవిద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చెప్పి పంపించుంటే అసలు ఈనాడు స్కిల్ అనే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. స్కిల్ అనేది మన జీవన విధానంలో భాగమైపోవాలి. సో అది జరగలేదు కాబట్టి తర్వాత మన విద్యా విధానం మీద పాశ్చాత్య ప్రభావం ఉంది కాబట్టి మనకేం కావాలి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ రెండింటిని కూడా సమ్మేళనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని చెప్పేసి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఒకటి, ఆ తర్వాత ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. మనం సిలబస్ ఎప్పుడు రివిజన్ చేసినా కానీ మన బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఆ సిలబస్ కమిటీ మీటింగులలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉండేటట్టుగా చూసుకోవటము. ఆ తర్వాత మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, తర్వాత సాఫ్ట్ స్కిల్ అండ్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నికల్ నాలెడ్జ్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్తే మీ సక్సెస్ని చూపించేసి మాత్రం ఎమోషనల్ ఇంటెలిజెన్సే. అక్కడ మీ ప్రవర్తన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.